హాయ్ హలో నమస్తే, నేను మీ అంజీ. ఈరోజు మీ ముందుకి కుండలేశ్వరం అనే క్షేత్రాన్ని చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా అద్భుతమైన స్థలం అని చెప్పాలి. ఎందుకు అంటే ఇది పూర్వం ఇక్కడ దేవతలు దేవుళ్ళు ఈ గుడికి వచ్చి అర్చన చేసుకుంటారనేది ఒక ప్రతిది. అలాగే ఈ యొక్క కుండలి క్షేత్రంలో మార్కండేయుడు కూడా సందర్శించుకొని మార్కండేయుడు మృత్యుంజయుడు అవడానికి కూడా ఒక ఆ టైంలో యముడు వచ్చి ఎంటబడుతున్నప్పుడు మృత్యుంజయుడు మంత్రాన్ని జపించేటప్పుడు కుండలేశ్వరం గురించి కూడా ప్రస్తావించిన చరిత్ర ఉందండి. సో ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీని దర్శించినంత పుణ్యఫలం అంట. అలాగే కాశీ నుంచి కూడా ఇక్కడికి వస్తారంట అండి. మన చాగంటి గారు, బ్రహ్మశ్రీ చాగంటి గారు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చి ఇది ఒక్కసారి నది చూపించండి. ఇక్కడ మనం స్నానం చేస్తే గనక ఆ నదిలో చాలా అద్భుతమైన ఫలితాలు, పాపాలన్నీ తొలగిపోతాయంట. చాలా అద్భుతమైన ఫలితాలు మనకి అందుతాయంటండి. అలాగే ఈ పుణ్యక్షేత్రంలో శివుడు పార్వతితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నాడండి. చాలా అద్భుతమైన స్థలం అని చెప్పాలి. కుండలేశ్వరం అంటే మన చెవులకి పెట్టుకునే కుండలు ఉంటాయి కదండి, అవి యాక్చువల్లీ ఈ గోదావరి వెళ్ళి సముద్రంలో కలిసేటప్పుడు సముద్రుడు ఎదురొచ్చి ఎంతో ప్రీతిగా అంటే గోదావరి అమ్మవారుగాను సముద్రుడిని అయ్యవారుగాను అనుకుంటే సముద్రుడు ఎదురొచ్చి ఆలింగనం చేసుకొని గోదావరిని ఎంతో ప్రేమతో కుండలాలు ఇస్తాడంటండి. 2 కుండలాలు చెవులకి. అయితే గోదావరి మాత అంటారంట, ఈ 2 కుండలాలు మనకి కాదు కానీ మన రాబోతున్న తరాలకి ఖచ్చితంగా కళ్యాణం కావాలి, లోక కళ్యాణం కోసం మనం చెయ్యాలి అనేసి ఒక కుండలి వచ్చేసరికి ఆ నదిలోనే అంటే గోదావరిలోనే దాచుకొని ఇంకొక కుండలి వచ్చేసరికి గోదావరి ఒడ్డున ప్రతిష్ఠించాడంట. దాన్ని మనం కుండలీక క్షేత్రం అని అంటారు. దాన్ని శివలింగంగా ప్రసిద్ధిగాంచింది. అలాగే ఇంకొక గుడి అది గోదావరిలో అంతర్గతంగా ఉంటుందంట. అది కంచుతో తయారు చేయబడి ఉంటుందంట. అది మన మానవ నేత్రాలకు కనిపించదు అంట. అక్కడికి దేవతలు ప్రతిరోజు నిత్యము వచ్చి బ్రహ్మణి ముహూర్తంలో ఖచ్చితంగా అభిషేకాలు చేసుకుంటారంట. అలాగే నారదులు వారు ఇక్కడ చేసుకోవడంతోనే పాటుగా అలాగే కుండలి క్షేత్రంలో ఉన్న మనం చూస్తున్నటువంటి బాహ్య క్షేత్రంలో కూడా వచ్చి అభిషేకాలు చేస్తారంట, పూజలు చేస్తారంట. ఇది ఈ స్థలానికి ఉన్న ప్రసిద్ధి. అలాగే ఈ కుండలి క్షేత్రంలో చాలా ప్రాముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు లేని వాళ్ళకి కానీ, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మోక్షం కావాలన్న వాళ్ళకి కానీ, అలాగే ఏ విధమైన సమస్య ఉన్నా ఇక్కడ ఒక ప్రత్యేకించి ఎట్లా అలా చిటికేస్తే అయిపోతుందంట చూడు, అలా అయిపోతుంది అంటండి. బట్ మీకు చూపిద్దామని సదుద్దేశంతో వచ్చాను. అలాగే ఇక్కడ చూస్తే ఇదంతా కూడా నాగమయ్య తాలూకా పుట్ట. అలాగే ఇదిగో అక్కడ శివలింగం ఉంది కదండి, ఒకసారి చూపిద్దాం. యాక్చువల్లీ ఇక్కడ చెట్టు కింద పెట్టడం వల్ల చాలా ఇదైపోయింది. మొత్తం అది మనం క్లీన్ చేసి మనమే స్వామివారికి అభిషేకం చేసాం. చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకైతే. ఈ పుణ్యక్షేత్రంలో
శివుడు పార్వతితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నాడండి. చాలా అద్భుతమైన స్థలం అని చెప్పాలి. మీరు చూశారు కదండి ఈ కుండలేశ్వరం యొక్క ఇది. అలాగే గోదావరి గట్టునే ఆ ధరనేమో శివుడు ఉంటే ఈ ధరనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి. ఈ ఊర్లో స్వయంభూగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళడం జరిగింది. అలాగే పిల్లలు లేని వారికి ఇక్కడ ప్రసిద్ధి అభిషేకం చేయించుకొని నమస్కారం చేసుకొని భక్తితో అని వేడుకుంటే ఖచ్చితంగా పిల్లలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంత ప్రసిద్ధమైన క్షేత్రంలో మనం ఈరోజు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మనం ముందుకు వెళ్తూ ఉంటే కుండలేశ్వర స్వామి దేవాలయం కూడా మనకి చూపించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. మనం ఇలా వెళ్తూ ఉంటే ఒక 2 కిలోమీటర్లు మనం వెళ్తే, ఐ థింక్ 2 కూడా ఉండదు, 1.5 కిలోమీటర్ ఉంటుందేమో. వెళ్తే కనుక మనకి కుండలేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. దాన్ని చూపించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఇలా వెళ్తూ ఉండాలన్నమాట. ఊర్లోకి వచ్చేసాం ఆల్రెడీ. ఇక్కడంతా కూడా చాలా బాగుందండి, ఆహ్లాదకరంగా. వాతావరణం కూడా అంతా బాగుంది, చాలా బాగుంది. చుట్టూ ఇదంతా కోనసీమ అవడం వల్ల కొబ్బరి చెట్లు, వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. సరే చూసే ప్రయత్నం చేద్దాం. మీకు గుడి చూపిస్తానని చెప్పాను కదండి. ఇదే కుండలేశ్వర స్వామి దేవస్థానం. నేను ఇంత ముందు చెప్పినట్టుగానే ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధి ఏంటయ్యా అంటే, ఇక్కడ యోగులు మునులు తపస్సు చేసుకున్న ప్లేస్తో పాటుగా ఇక్కడ నారదుల వారు ఖచ్చితంగా ఇందా మీకు చూపించిన గోదావరి నదిలో ఒక గుడి ఉంటుందంట. అడిగొచ్చి అభిషేకం చేసుకొని, అలాగే మన బాహ్య నేత్రాలకు కనిపించే ఈ క్షేత్రంలోకి వచ్చి కూడా ఆయన పూజ చేయడం జరుగుతూ ఉంటుందంటండి. ఇది ప్రతి బ్రాహ్మణీ ముహూర్తానికి ప్రతిరోజు వస్తారంట నారదుల వారు. అలాగే ఇక్కడ మార్కండేయ మహాపురాణంలో మార్కండేయుడు మృత్యుంజయుడు అవడానికి యముడితో ఫైట్ చేస్తున్నప్పుడు, యముడు వచ్చినప్పుడు ఆయన మన దేశంలో ఉన్న ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలైనటువంటి శివాలయాలను కొన్ని ఆయన తలుసుకున్నాడండి, రక్షించమని వేడుకున్నాడు. ఆ వేడుకునే భాగంలో నాలుగో లైన్లో ఉంటుంది ఆయన సంబంధించిన శ్లోకంలో, కుండలేశ్వరుని కలుసుకొని కుండలేశ్వరుని యొక్క ప్రసన్నం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంత ప్రసిద్ధమైన క్షేత్రం ఈ పుణ్యక్షేత్రం. అలాగే మానవ దేవుళ్ళ కాలం, ఋషుల కాలం పోయిన తర్వాత మానవ సంబంధించిన కాలంలో ఆదిశంకరాచార్యులు గారు, ఆయన నడిచే దేవుళ్ళు అంటారు మామూలుగా మన హిందూ సాంప్రదాయాల్లో. ఆదిశంకరాచార్యుల్ని నడిచే దేవుడు అని అంటారండి. ఆ నడిచే దేవుడు ఆదిశంకరాచార్యులు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగిందని ఒక ప్రసిద్ధి. సో ప్రసిద్ధి కాదు, ఇది వాస్తవం. సో అలాగే ఈ పుణ్యక్షేత్రంలో విశేషించి సోమవారం కానివ్వండి, అలాగే శివుడికి సంబంధించిన స్పెసిఫిక్ డేస్ ఏవైతే ఉన్నాయో, శివరాత్రి, లేకపోతే మాస శివరాత్రి, పౌర్ణమి, అమావాస్య, అట్ ది సేమ్ టైం నిన్న పోయిన ఆరుద్ర నక్షత్రం, ఇలాంటివన్నీ కూడా స్పెషల్ డేస్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తారండి, చాలా అద్భుతంగా చేస్తారు. అలాగే కాశీ క్షేత్రం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని అభిషేకించి కాశీ వెళితే ఫలం ఖచ్చితంగా, అంటే ఫుల్ ఫలం వస్తుందని అంటారు. అంటే కాశీ పోయిన ఫలితం అందుతుంది అని అంటారు.
ఇక్కడ నువ్వు దర్శించుకోకుండా నువ్వు వెళితే గనక అది ఉపయోగం ఉండదు అనేది కొంతమంది చెప్పిన మాట. అలాగే చాగంటి బ్రహ్మశ్రీ శ్రాగంటి గారు చెప్పిన మాట ఇక్కడ దర్శించుకొని వెళ్ళాలని చెప్పారు. అలాగే కాశీ ఒక సందర్భంలో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు అడిగారంట, మీరు కుండలీశ్వరంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారా అని. ఆయన ఏదో సమాధానం చెప్పిన తర్వాత దానికి ఎందుకు అంత ప్రసిద్ధి అని తెలుసుకొని, వేదాలు ఆయన అన్ని తెలుసు కాబట్టి పరిశోధించి తెలుసుకొని ఈ క్షేత్రం గురించి మన యానం ఆయన చేసే ప్రసంగాల్లో, యానం పరిసర ప్రాంతాల్లో చేసే ప్రసంగాల్లో అనేక సందర్భాల్లో ఉక్కి నొక్కానించి చెప్పడం జరిగింది. సో దాన్ని మనం ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మీరు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత అనుగ్రహ कुण्डलीकृतकुण्डलेश्वर कुण्डलं वृषवाहरं नारदादिमुनीश्वरस्तुत वैभवं भुवनेश्वरं भगान्तकमाश्रितामर माधवं मदनान्तकं चन्द्रशेखरमाश्रये मम किङ्करिष्मतिवय्यमः श्रीपार्वती कुण्डलेश्वर स्वामिने नमो नमः. नारिकेलफलोदकस्नानं समर्पयामि, स्नानानन्तरं जलोदकस्नानं समर्पयामि, स्नानानन्तरं आचमनीयं समर्पयामि. जिगेष्ठाय नमः. मंत्रं समर्पयामि. जिगेष्ठाय नमः. रुद्राय नमः. प्रणवकलाय नमः. दिव्यश्वेगन्धं धर्मश्वरं दोपन्देवन्नैवेद्यो. చూడండి చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ లింగం చూడండి, ఆ పక్క పల వచ్చి పైన కూడా వచ్చి చూసారు. దాన్నే కుండలము అంటారు. కుండలము అంటే చెవికి పెట్టుకునే పోగు అని అర్థము. కుండలము కుండలేశ్వరుడు కనుక స్వామిని కుండలేశ్వర స్వామి అని, ఈ క్షేత్రాన్ని కుండలేశ్వరము అని పిలుస్తారు. స్వామి, ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధి ఏంటో చెప్తారా? అభిషేకం మొదలవుతుంది, టైం పడుతుంది. భం భం భోలేనాథ్. కాశీ నుంచి ఇక్కడికి వచ్చిరా? హరిద్వార్ నుంచి వచ్చిరా? ఈ కొండ మీకు చెప్పాను కదండి ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధి. అలాగే ఇందులో నాకు వచ్చిన తర్వాత ఇంకో విషయం కూడా తెలిసిందండి. అదేంటంటే మన పితృకర్మలు ఏమైనా చేయాలంటే కనుక కాశీలో
ఒకవేళ మనం చేసుకోలేము అనుకున్న వాళ్ళు కానీ లేదా కాశీకి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఈ కుండలేశ్వరంలో పితృ కార్యక్రమాలు కూడా చేయొచ్చు. చేస్తే ఆల్మోస్ట్ అంటే కాశీ కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంట. అంటే కాశీలో ఓన్లీ గంగా ఇదే ఉంటుంది, ఇక్కడ గోదావరితో కూడా యాడ్ అవుతుందంట. గంగతో చేసిన పాటుగా గోదావరిలో అస్థికలు కలిపినంత పుణ్యం వస్తుంది, మహాగోదావరిలో స్నానం ఆచరించినంత మహాపుణ్యం వస్తుంది అనేసి స్థల పురాణం అంట అండి. అది ఇందాక అర్చకుల గారితో మాట్లాడినప్పుడు చెప్పారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసాం, కానీ కాకపోతే అభిషేకం టైం కదండి, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది చేయలేదు. అలాగే ఈ గుళ్ళో ఇంకొక విశిష్టత ఉందండి. నేను రాత్రి గుళ్ళోనే స్టే చేశాను, చాలా అద్భుతంగా అనిపించింది. చాలామంది దేవుడు లేడు దెయ్యం లేదని మాట్లాడే కొంతమంది ప్రబుద్ధులకు చెప్తున్నాను ఈ మాట. ఎవడైనా యాక్సెప్ట్ చేయండి, చేయకపోండి, నా మీద నెగిటివ్ ట్రోల్ చేయండి, ఐ డోంట్ కేర్ దట్. బట్ నేను చెప్పాలనుకున్న ఒక మాట చెప్తున్నానండి. నేను రాత్రి ఇక్కడ స్టే చేశాను, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, నా చెవులతో విన్నాను కాబట్టి చెప్తున్నా. స్టిల్ ఇప్పటికి కూడా అమ్మవారు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అమ్మవారు మనం బాహ్య రూపాన్ని కనిపించకపోవచ్చు, కానీ అంతర్గత శుద్ధితో నువ్వు కనుక ఆమెను ప్రార్థించి నువ్వు పడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆమె నడవడి సౌండ్, ఆ గజ్జల మోత నువ్వు వింటుండవచ్చు. సో ఇంత ప్రసిద్ధమైన క్షేత్రం అండి, నిజంగా చాలా అద్భుతం అనిపించింది. అలాగే ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వచ్చి సందర్శించుకోండి, చాలా అద్భుతమైన మందిరం అండి. జై శ్రీరామ్, థ్యాంక్ యూ.